సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాల్నట్ బర్ఫీస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. ముందుగా ఒక కప్పు వాల్నట్స్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్కి హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ షుగర్ తీసుకోవాలండి. అలాగే 2 ఇలాచీలు కూడా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వాల్నట్స్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కొంచెం రవ్వగా మెత్తగా పట్టకుండా కొంచెం రవ్వగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత షుగర్ని వేసేసుకోవాలండి. షుగర్ వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ కంటే తక్కువే అండి. చూడండి, ఇన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పాకం వచ్చే వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. దీన్ని ఇలా షుగర్ మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా మొత్తం కలిసేలాగా ఈ షుగర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనకు పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. తీగ పాకం రావాలండి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. చూడండి, మనకు తీగ పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ వాల్నట్స్ పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నది ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పాకంలో సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. ఇలానే మొత్తం కలిసేలాగా అందులో ఉండలనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఇందులో యాలక్కాయలు కూడా ఇలాచి యాడ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇది మనకు దగ్గర పడేలాగా ఇలా దగ్గరకు వస్తున్నదిగా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇది మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా రావాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ఈ ప్లేట్కి ముందుగానే మనం నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా వేసుకొని దీన్ని ఒక సమానంగా అనాలండి. ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక పక్కకు నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. కొంచెం చల్లారిన తర్వాతనే మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ అనేవి తీసేసుకోవాలండి. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా ఇవి. చూడండి, ఇలా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇంతే అండి, చాలా ఈజీగా మనం బర్ఫీలు ఇంట్లోనే వాల్నట్ బర్ఫీలు రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.